అనేక రకమైన ప్రయోజనాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఒకవైపు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ తిరుమల ఇంటర్నల్గా స్ట్రెంథన్ అవుద్ది. దానివలన ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండెన్సీ పెరుగుద్ది. దానివలన మనకి రోడ్డు ప్రమాదాలు కూడా చాలా వరకు తగ్గించవచ్చు. అలానే ట్రాఫిక్ కంజెషన్ కూడా చాలా వరకు తగ్గించవచ్చు. దానితో పాటు మనకి చాలా వరకు ఈ ప్రైవేట్ వెహికల్ వల్ల చాలా వరకు పొల్యూషన్ కూడా ఉంటుంది. ఈ పొల్యూషన్ కూడా చాలా లార్జ్ స్కేల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా తెలియచ్చు. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వెహికల్స్ అన్నీ కూడా స్టాట్యూటరీ కంప్లైన్సెస్ ఫాలో అవుతాయి. దానితో పాటు సేఫ్టీ నామ్స్కి అధిక ప్రాధాన్యత ఇవ్వటం, మనకి డైనమిక్గా ఎక్కడ అవసరం వస్తుందో పిలిగ్రిమ్స్కి అక్కడ మనం ఇంటర్నల్గా మార్చుకుంటూ ఉండే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల బహుముఖమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఇది ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళకి స్పెషల్గా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళు చాలా ఇనిషియేటివ్ తీసుకొని ఇంటర్నల్గా ఏమాత్రం ఛార్జెస్ లేకుండా బస్సులు తిప్పటం వలన అందరికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్కి కన్వీనియంట్గా ఉంటుంది. అలానే ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. పిలిగ్రిమ్ ఎక్కడైనా తిరుమల లోపల నుంచి డైరెక్ట్గా తిరుపతి వెళ్ళాలన్నా కానీ అక్కడ ఎక్కి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళకి జిఎన్సీ నుంచి మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇంటర్నల్గా తిరిగేదానికి ఏ రకమైన ఛార్జెస్ ఉండవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఇది చాలా కన్వీనియంట్. యాక్చువల్గా చాలామంది రకరకాల అదర్ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అయిపోయి చాలా కంప్లైంట్స్ వస్తుంటాయి రెగ్యులర్గా మనకి. సో ఎక్కువ ఎక్స్‌ప్లాయిటేషన్ ఉన్నాయని, లేకపోతే జీపుల వల్ల ఎక్కువ పొల్యూషన్ ఉంటుందని చెప్పి చాలా రకమైన కంప్లైంట్స్ రెగ్యులర్గా వస్తాయి. చాలా రిక్వెస్ట్లు వచ్చాయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని ఇంప్రూవ్ చేయండి అని చెప్పి. సో ఈ రకంగా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్ వల్ల అనేక రకమైన ప్రయోజనాలు కూడా వచ్చాయి. ఒక రకంగా పిలిగ్రిమ్స్ ప్రయోజనం ఉంది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బెనిఫిట్ జరుగుతుంది. అలానే ఏపీఎస్ఆర్టీ కూడా వాళ్ళ సర్వీస్లో ఖచ్చితంగా పబ్లిక్ మరింతగా పిలిగ్రిమ్ దగ్గరైనట్టు ఉంటుంది. టీటీడీ కూడా అదనంగా ప్రయోజనం చేకూర్చడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సో అందరి పబ్లిక్ కూడా ఒకే రిక్వెస్ట్ చేస్తున్నాను. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పెరిగింది, దీన్ని మన పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా అందరికి కూడా పిలిగ్రిమ్స్కి టైం టు టైం తెలియజేస్తాము. ఈ రకమైన ఈ వెహికల్ని చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అన్నీ కూడా చాలా కొత్త బస్సెస్ మీరు చూస్తున్నారు. లోపల కూడా వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కోసం వెయిట్ చేయండి, దాన్ని ఎక్కండి, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ దిగండి, మీకు ఏ రకమైన ఛార్జెస్ ఉండవు. బట్ కిందకి వెళ్ళాలన్నా కానీ మాత్రం మన ఇక్కడ ఎగ్జిట్ నుంచి ఓన్లీ జిఎన్సీ నుంచి మాత్రమే తిరుపతికి ఛార్జ్ చేయడం జరుగుతుందని తెలియజేస్తూ, మా టీటీడీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా ఆ రకంగా పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి అందరిని కూడా సెన్సిటైజ్ చేసి అందరిని కూడా భాగస్వామ్యం చేసి ఈ ఇనిషియేటివ్ని సక్సెస్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ. ఈ బస్సు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడి వరకు ఎండింగ్ వస్తుంది సార్? అంటే తిరుపతి నుంచి తిరుమలకి వస్తుంది సార్, స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ, ఎండింగ్ పాయింట్ ఎక్కడ? తిరుపతి నుంచి తిరుమల వస్తుంది. అంతకుముందు బాలాజీ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు బాలాజీ బస్ స్టాండ్ నుంచి మొత్తం ఇంటర్నల్గా మన ఇంటర్నల్గా ఉండే అన్ని ఓఆర్ఆర్తో పాటు లోపలికి కూడా మన మఠ వీధులు కానీ, అలానే మన వైకుంఠం 2 రోడ్లో కానీ, లేకపోతే మ్యూజియం స్ట్రీట్లో కానీ, లేకపోతే ఇవన్నీ కూడా మళ్ళీ మన ఈ గోకులం ముందు నుంచి కానీ ఇవన్నీ కూడా కవర్ చేస్తూ మళ్ళీ జిఎన్సీకి వెళ్ళి అక్కడి నుంచి ఎగ్జిట్ అవుతుంది. సో అన్నీ ఆల్మోస్ట్ మనం ఇప్పుడు మన టీటీడీ బస్సులు తిరుగుతాయి, ఇంటర్నల్గా తిరుగుతున్నాయి కదా, మీ అందరికీ తెలుసు. ఆ రూట్నే ఈ బస్సులు కూడా ఫాలో అవుతాయి.